హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, ఎడ్యునైన్ కెరియర్ గైడెన్స్ సంయుక్తంగా విద్యార్థులకు అవసరమైనటువంటి అనేక వీడియోస్ చేస్తూ ఉన్నాం. ఇందులో ఒక ఇంపార్టెంట్ ఎలిమెంట్ అనేది జనరల్గా ఎక్కడ కూడా కవర్ కాలేదండి. ఏదైతే భారతదేశానికి సంబంధించినటువంటి అత్యున్నతమైనటువంటి మెడికల్ సంబంధించినటువంటి హాస్పిటల్ ఉందో ఎయిమ్స్, ఇది ఢిల్లీలో ఉంటుంది. అదేవిధంగా దీనికి అనుబంధంగా ఇప్పుడు హైదరాబాద్లో కూడా బీబీ నగర్లో ఎయిమ్స్ అనేది ఉంది. ఇట్లా భారతదేశ వ్యాప్తంగా ఎయిమ్స్ ఇన్స్టిట్యూట్స్ చాలా ఉన్నాయన్నమాట. వీటన్నిటిలో కూడా మీరు బీఎస్సీ నర్సింగ్ అనేది కానీ చేస్తున్నట్లయితే మామూలుగానే బీఎస్సీ నర్సింగ్కి చాలా గొప్ప అవకాశాలు ఉంటాయి. అట్లాంటిది మీరు భారతదేశానికి తలమానికమైనటువంటి ఎయిమ్స్లో కానీ చేసినట్లయితే ఈ అవకాశాల యొక్క పరిధి అనేది చాలా ఉధృతంగా పెరిగేటువంటి అవకాశం ఉంది. ఈ ఎంట్రన్స్ ఎగ్జాము నీట్కి సంబంధం లేదండి, ఇది సపరేట్ ఎగ్జామ్. సో ఎయిమ్స్ వాళ్ళు కండక్ట్ చేస్తారు. సో దీనికి సంబంధించినటువంటి మన తెలుగు రాష్ట్రాల్లో అయితే రాసేటువంటి పిల్లలు చాలా తక్కువ ఉంటారు. ఒకసారి ఎగ్జామ్ డీటెయిల్స్ చూడండి. తప్పనిసరిగా మీరు ఆన్ టైంలో ఎవరైతే మా కెరియర్ కౌన్సిలింగ్ వచ్చిన వాళ్ళందరూ కూడా మేము అప్లై చేస్తాం, ఇంట్రెస్ట్ ఉన్నటువంటి నర్సింగ్ చేయాలనుకున్నటువంటి వాళ్ళకి. ఒకసారి ఎవరైనా ఇంటి దగ్గర నుంచి అప్లై చేసుకున్నప్పుడు కూడా ఒకసారి ఈ ఎగ్జామ్ డీటెయిల్స్ అనేది ఒకసారి మనం చూద్దాం. సో ఎయిమ్స్ బీఎస్సీ నర్సింగ్ 2026 ఇది మీ కళల కెరియర్కి మొదటి అడగండి, కాంప్రహెన్సివ్ అడ్మిషన్ గైడ్ 2026. సో ఇది కేవలం పరీక్ష మాత్రమే కాదు, దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన మెడికల్ ఇన్స్టిట్యూట్లో చేరేటువంటి సువర్ణ అవకాశం. సో ఎయిమ్స్ న్యూ ఢిల్లీ అండ్ అదర్ ఎయిమ్స్ ఇన్స్టిట్యూట్స్ అనమాట. సో ఎవరు అర్హులు అంటే 17+ ఇయర్స్ ఉండాలి. డిసెంబర్ 31, 2026 నాటికి ఎవరికైతే ఈ ఏజ్ ఉంటుందో వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ ఉంటారనమాట. సో 10+2 ఇంటర్మీడియట్ అనేది సైన్స్ గ్రూప్లో తప్పనిసరిగా ఉండాలి, బయాలజీ ఉండాలన్నమాట. సో దీంట్లో 2 రకాలైనటువంటి కోర్సులు ఉంటాయండి. బీఎస్సీ హానర్స్ నర్సింగ్, ఇందులో ఓన్లీ ఫీమేల్ అభ్యర్థులు మాత్రమే అర్హులు. అదేవిధంగా బీఎస్సీ పోస్ట్ బేసిక్ నర్సింగ్ ఏదైతే ఉందో దీంట్లో బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు కూడా ఎలిజిబిలిటీ అనేది ఉంది. సబ్జెక్ట్స్ ఏమేమి ఉండాలంటే బయాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్ అండ్ ఇంగ్లీష్ అండి. సో ఈ 4 సబ్జెక్టులు ఎవరైతే చదివి ఉంటారో వాళ్ళు రాసేదానికి ఎలిజిబిలిటీ. ఎవరికి ఎంత రిజర్వేషన్ ఉంటుందంటే జనరల్ మరియు ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళందరికీ కలిపి కూడా 55% రిజర్వేషన్ ఉంటుంది. మరియు ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 50% రిజర్వేషన్ అనేది ఇందులో కల్పించబడింది. సో ముఖ్యమైనటువంటి తేదీలు కానీ మనం తీసుకున్నప్పుడు ఫిబ్రవరిలో దీనికి సంబంధించినటువంటి అధికారిక నోటిఫికేషన్ వస్తుంది.